నమస్కారం. టీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేయాలి. భీమవరంలో విద్యార్థులకు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరం శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మి అధికారులకు సూచనలు, సలహాలు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తణుకులో 12 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు, సకాలంలో ఓట్లు వేసి సద్వినియోగం చేసుకోవాలని సూచించిన తహసీల్దార్ అశోక్ వర్మ. సాహిత్యంపై అవగాహన పెంచుకుని విజ్ఞానవంతులు కావాలి. తణుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు స్పష్టం చేసిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత షరీఫ్. నల్లజర్ల మండలం తిరిగిచర్ల గ్రామంలో శివరాత్రి వేడుకల కార్యక్రమాలను పరిశీలించిన జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి కనపర్తి. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మాదక ద్రవ్యాలు, గంజాయి వినియోగాన్ని నియంత్రించాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. భూముల రీసర్వేలో నిజాయితీకి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. అమలాపురంలో అధికారులకు సలహాలు ఇచ్చిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. కూటమి అభ్యర్థులు గెలవడం ద్వారానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేలు, జీలుగుమెల్లిలో పేర్కొన్న పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. మార్చి 8వ తేదీన అన్ని కోర్టులను జాతీయ లోక్ అదాలత్ ఏలూరులో వినియోగించుకోవాలని కక్షిదారులకు ఉద్బోధించిన న్యాయ సేవాధికారి జిల్లా కార్యదర్శి రత్నప్రసాద్. జిల్లాలో 10వ తరగతి విద్యార్థులు 100% ఫలితాలను సాధించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం కలెక్టరేట్లో జిల్లాలోని అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు మంగళవారం నిర్వహించిన న్యూట్రిషన్ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ఆత్మస్థైర్యంతో చదివితే దేనినైనా సాధించవచ్చని అన్నారు. ఖచ్చితంగా ప్రతి అంశాన్ని గుర్తుపెట్టుకునేలా ప్రయత్నించాలని సూచించారు. 24 గంటల సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని ఉద్బోధించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ముగలి వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి ఈ నారాయణలు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భీమవరం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారి ఆలయంలో చేపట్టిన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ అద్నాం నయీం అసీం మంగళవారం పరిశీలించారు. క్యూ లైన్లు, మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసే శాలలను చూశారు. భక్తులకు సర్వదర్శనానికి ఎలా పంపించాలో చూసి సిబ్బందికి సూచనలు చేశారు. జిల్లాలో ఈ అన్ని దేవాలయాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఎస్పీ వెంట జిల్లా అడిషనల్ ఎస్పీ ఏ భీమారావు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఉన్నారు. ఓకే సార్, ఓకే సార్. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి నాయకులు భీమవరంలోని వ్యాపార సముదాయాలలో మంగళవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ, విజ్ఞానవంతులైన పట్టభద్రులు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబొత్తుల రాజశేఖర్ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఈ ఎన్నికల పరిశీలకులు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు, భీమవరం నియోజకవర్గ పరిశీలకులు దాసరి ఆంజనేయులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా ఈస్ట్ వెస్ట్ లో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లా నుంచి ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా పేరాబొత్తుల రాజశేఖర్ గారు పోటీలో ఉన్నారు ఎమ్మెల్సీగా. ఆయన గురించి దాదాపు మనం నెల రోజుల నుంచి ప్రచారం చాలా పగడ్బందీగా చేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో భీమవరం వచ్చి దాదాపుగా భీమవరంలో మాకు 12,800 ఓట్లు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ రోజున వీరవాసరం కావచ్చు, టౌన్ కావచ్చు, రూరల్ కావచ్చు, చాలా బ్రహ్మాండంగా అందరూ స్పందించి ముందుకు వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ స్పందన తెలియజేస్తున్నారు. అందులో భాగంగానే వేళ టౌన్లో మరి ఎవరైతే గోల్డ్ షాపులు ఉన్నాయో, ఎవరైతే బంగారం వర్తకులు ఉన్నారో వీళ్ళంతా మన ఫ్యామిలీ, కుటుంబ సభ్యులు, ముఖ్యంగా గదిగారు కూడా ప్రతి ఒక్కరిని అభ్యర్థించి
ప్రతి ఓటు నమోదు కావాలి. ఎందుకంటే ప్రతి చోట కూడా ప్రతి షాప్లో తక్కువ 5 తక్కువ కాకుండా 5-6 తక్కువ కాకుండా ఓట్లు ఉన్నాయి. అన్నీ కూడా పడతాయి మనకే అనేసి ఆయన చెప్పడం చాలా సంతోషం. అందరినీ కూడా వారి ఓట్ల కోసం అభ్యర్థించడం, ఈ ప్రచారంలో పాల్గొన్న మా పార్టీ నాయకులందరూ. ఈ నెల 27వ తేదీన జరిగే పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తణుకు మండల తహసీల్దార్ దండు అశోక్ వర్మ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన పట్టణంలోని పోలింగ్ బూతులను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ ఎన్నికల కోసం పట్టణంలో మొత్తం 12 పోలింగ్ బూత్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొంటూ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఓటర్లకు కేటాయించిన సెంటర్లకు సకాలంలో విచ్చేసి ఓటును సద్వినియోగం చేసుకోవాలని పట్టభద్రులకు సూచించారు. తణుకు పట్టణంలో మొత్తం 12 గ్రాడ్యుయేట్స్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్లో 4, జాస్తి మహాలక్ష్మి గర్ల్స్ హై స్కూల్లో 3, ఎస్ఐఎం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో 3, ఎస్ఐఎం గవర్నమెంట్ జూనియర్ కాలేజీ 2, మొత్తం టోటల్ 12 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. దీంట్లో టోటల్ మేల్ ఓట్స్ 4,419, ఫిమేల్ ఓట్స్ 3923, టోటల్ 8,540 మంది ఓటర్స్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం దీనికి పీఓల కిందము 14 మంది, ఓపీఓల కింద 42 మంది, టోటల్ 51 మంది ఎన్నికల సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. మొత్తం టోటల్ మండలం అంతా కూడా తణుకు టౌను, రోగుల మండలం కూడా అందరూ కూడా ఈ 12 గంటల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవాలి. 4 గంటల దాటినంత పోలింగ్ కేంద్రం లోపల గేట్ లోపల ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ స్లిప్ ఇచ్చి అది ఓటు అయ్యేందుకు కూడా ఓటు హక్కు ఓటింగ్ ఏర్పడు పరంగా అన్ని చర్యలు తీసుకున్నాం. ఆ ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా సీసీ వెబ్కాస్టింగ్ జరుగుతుంది. వెబ్ కెమెరాస్ ఏర్పాటు చేస్తాం. విద్యార్థులు సాహిత్యంపై అవగాహన పెంచుకోవడం ద్వారా అన్ని రంగాలపై అవగాహన ఉంటుందని కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత డాక్టర్ వేంపల్లి షరీఫ్ చెప్పారు. తణుకు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, వికసిత ఆంధ్ర అనే అంశంపై మంగళవారం ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ 3 కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్కు మేలు చేకూరగలవని చెప్పారు. సాహిత్యానికి ఉన్న ప్రాధాన్యత ఈ తరానికి తెలియాలి కాబట్టి చెబుతూ ఉన్నారు. వాళ్ళ క్రియేటివిటీ అంతా డిజిటల్ మీడియాలో సర్వనాశనం అయిపోతుంది కాబట్టి వాళ్ళని ఆ డిజిటల్ డివైస్ల నుంచి బయటకు తీసుకొచ్చి పుస్తకాల వెంట పరుగులు పెట్టించాలి. కాబట్టి నేను ఈ వాక్యాలు మీతో షేర్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. సగటున భారతీయులు 2.5 గంట అంటే 3 గంటల పాటు మనం సోషల్ మీడియా చూడడం మీద ఉపయోగిస్తున్నామంట. ఆ ఊబిలో పడిపోయి మన సమయాన్ని ముందు శ్రద్ధ కోల్పోతుంది. పిల్లలకి కాన్సన్ట్రేషన్ లేని ప్రాబ్లం వచ్చేసింది ఈ మధ్యకాలంలో. మీరు గమనించారో లేదో, 9th దాకా 8th దాకా అద్భుతంగా చదువుకుంటున్న పిల్లవాడు 9th వచ్చేసరికి వాడి కాన్సన్ట్రేషన్ దెబ్బతినిపోయి సగానికి సగం మార్కులు పడిపోయి వాడి డిప్రెషన్కి లోనవుతున్నాడు. ఆ చిన్న వయసులో డిప్రెషన్ అవ్వడం ఏంటి అంటే సమాచారం లేని దగ్గర నుంచి సమాచారం కుప్పలు తెప్పలుగా సమాచారం ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేకుండా మన బెడ్రూమ్లోకి మన పర్సనల్ గదుల్లోకి కూడా సమాచారం కుప్పలు తెప్పలుగా ఏదో ఒక రూపంలో వచ్చి పడిపోయే దుస్థితిలో మనం ఉన్నాం. రచయిత చేయాల్సింది ఏంటంటే ఏ చెడుకి మంచి కానీ ఏ మంచికి చెడు కానీ చేయకూడదు రచయిత అని అన్నారు. మరి మొదట మనకు మంచి అంటే ఏంటో చెడు ఏంటో తెలియాలా? అప్పుడు కదా పెద్ద ఆయన చెప్పిన ప్రశ్న మనకు అర్థమవుతుంది. ప్రిన్సిపల్ డాక్టర్ పి అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాలకు చెందిన అధ్యాపకులతో పాటు కళాశాల లెక్చరర్లు పాల్గొన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి పేరాబొత్తుల రాజశేఖర్ను గెలిపించాలని కోరుతూ తణుకు తెలుగుదేశం నాయకులు మంగళవారం వివిధ విద్యా సంస్థలకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ మేరకు మాంటిసోరి, సిసి విద్యా సంస్థలకు చెందిన పట్టభద్రులు కలిసి పేరాబొత్తులు గెలవడం ద్వారా జరిగే మేలును వివరించారు. ముఖ్యంగా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి మద్దతు పెరిగేలా సహకరించాలని కోరారు. అందులో బాయ్స్ స్కూల్లో 4, 357, 358, 359, 360. రాబోయే రోజుల్లో మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే
ఈ అసెంబ్లీలో ఎలా అయితే మెజార్టీ ఉందో అలాగే విధానసభలో కూడా మెజార్టీ ఉండవలసిన అవసరం ఉంది. ఏదైనా బిల్ పాస్ అవ్వాలంటే విధానసభలోనూ పాస్ అవ్వాలి, అసెంబ్లీలోనూ పాస్ అవ్వాలి. అప్పుడే రాజ్యాంగంగా బిల్ చెల్లుద్ది. రాజ్యాంగం బిల్ చేయాలంటే రెండు సభల్లోనూ కూడా అది పాస్ అయి ఉండాలి. ఆ సందర్భంలో ఇక్కడ మనకి కూటమి ప్రభుత్వం తరఫున దారాభత్తుల రాజశేఖర్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన సీరియల్ నెంబర్ 1 అయింది. మీకు బ్యాలెట్ పేపర్ ఇస్తారు, బాక్సులు మనకి కాకుండా బ్యాలెట్ పేపర్ ఇస్తారు. బ్యాలెట్ పేపర్లో మనకు సీరియల్ నెంబర్ 1 మీరు 1 ఎదురుకుండా 1 వేయాలి తప్ప ఎటువంటి రాయకూడదు. అందరూ కూడా ఓన్లీ 1 అని వేయాలి. అని చేత మీరు అలా గుర్తుపెట్టుకుని మరి 1 మీద వేసి మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నాను. ఈయన వెంట ఆంధ్రప్రదేశ్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తణుకు జోన్ అధ్యక్షులు నాసిర రాజశేఖర్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు గుమ్మళ్ళ హనుమంతరావు, తాతపూడి మారుతీరావులు పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి 27 మందికి సేవలందించారు. ఇందులో భాగంగా డాక్టర్ భూపతరాజు రమేష్ చంద్రబాబు మధుమేహం, రక్తపోటు పరీక్షలు నిర్వహించి నివేదికలు అందించారు. ఈ సందర్భంగా సూచనలు, సలహాలు ఇచ్చారు. సంస్థ అధ్యక్షులు ఈదర ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ పరిశీలించగా కార్యదర్శి కోసూరి గాంధీ, సభ్యులు ఇవటూరి లక్ష్మణరావు, చేబ్రోలు సాధువులు సహకరించారు. తూర్పుగోదావరి జిల్లాలోని దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన 21 శివాలయాలలో శివరాత్రి వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆ జిల్లా ఎండోమెంట్స్ ఆఫీసర్ కనపర్తి నాగేశ్వరరావు వెల్లడించారు. నల్లజర్ల మండలం తెలికిచెర్ల గ్రామంలో గల శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ ప్రకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. శివరాత్రి ఏర్పాట్లపై ఆలయ ఈవో నాగరాజుతో సమీక్షించారు. రాజమండ్రి, కడియం, బిక్కవోలు ప్రాంతాలలో ప్రసిద్ధి చెందిన శివాలయాలు ఉన్నాయని ఆయన మాట్లాడుతూ తెలిపారు. శివరాత్రికి సర్వం సిద్ధమైందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఐలూరి సాంబశివరావు, ఐలూరి తారక లక్ష్మణ శర్మలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.